అపోజల్ ఫర్ ఆఫ్రికా అనేవారంట ఈయనకి ఒక పేరు. ఎవరికి? జాన్ జీ లేక్ అనే దైవజనుడికి. అయితే ఆ జాన్ జీ లేక్ అనే దైవజనుడు కనీసము 1,00,000 మందికి స్వస్థతలు చేశాడంట. ఎంతమందికి? 1,00,000 మందికి. ఆయన వాళ్ళ టీము కలిసి 2,50,000 మందికి స్వస్థతలు చేశారంట. 10 లక్షల మందిని దేవునిలోకి నడిపాడంట. అయితే ఆ ప్లేగ్ వచ్చినప్పుడు అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని అస్సలు బయటకు వచ్చేవారు కాదంట. ఈయన మాత్రం వెళ్ళి తలుపు కొట్టి ఎవరికి ఇంట్లో అని చెప్పి చేసి ప్రార్థన చేస్తే స్వస్థత అయిపోయిందంట. షాక్ అయిపోయారంట. వాషింగ్టన్ సిటీ ఈజ్ ద హెల్దియస్ట్ సిటీ అనే పేపర్లో కూడా వచ్చిందంట. వాషింగ్టన్ సిటీ హెల్దియస్ట్ సిటీ అంట. ఎందుకంటే జాన్ జీ లేక్ అక్కడ ఉన్నాడంట. అది కూడా రాశారంట. జాన్ జీ లేక్ ఇక్కడ ఉండడం వల్ల వాషింగ్టన్ ఈజ్ ద హెల్దియస్ట్ సిటీ. అయితే డాక్టర్లు అందరూ వచ్చి అడిగారంట ఒకరోజు సమావేశం వేసుకొని, మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, మీరు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఆ వైరస్ గాల్లో ఉంది కదా అన్నాడంట. అయితే ఆయన ఒకటి, మీ దగ్గర ఒక చనిపోయిన వ్యక్తి కానీ లేదంటే ఆ వైరస్ తో ఉంటున్న వ్యక్తి ఈ శాంపుల్ తీసుకొని నా దగ్గరికి రండి అన్నాడంట. ఆ లంగ్స్ దగ్గర నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళు మైక్రోస్కోప్ లో చూసారంట. ఫుల్ మొత్తం డెడ్లీ జమ్స్ ఉన్నాయంట. తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టండి అన్నాడంట. చేతిలో పెట్టారంట. తీసుకొని వెళ్ళి మైక్రోస్కోప్ లో పెట్టండి అన్నాడు. ఆ జమ్స్ అన్ని చచ్చిపోతున్నాయంట. అదేంటి, అవన్నీ మొత్తం అంతా ఎరేజ్ అయిపోతున్నాయంట జర్మ్స్ అన్ని. మళ్ళీ శాంపుల్ తీసుకొని వచ్చి మైక్రోస్కోప్ లో చూసారంట. మొత్తం అన్ని జర్మ్స్ ఉన్నాయంట, డెడ్లీ జర్మ్స్. తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టండి అన్నాడు. అవి మళ్ళీ చేతిలో పెట్టారంట. ఇప్పుడు మైక్రోస్కోప్ లో టెస్ట్ చేయండి అన్నాడు. చేశారండి. ఎలాగా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను కదా అన్నాడంట. అంటే ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ has set me free from the law of sin and death. వాళ్ళకి అర్థం కాలేదంట ఏంటి ఈయన విశ్వాసం అసలు. అంటే క్రీస్తు యేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆ నియమం అంటే లా ఏం చెప్తుంది? హ్యాస్ సెట్ యు ఫ్రీ. నిన్నేమి చేయదు. పాప మరణముల నియమము అంటే నువ్వు పాపము చేస్తే మరణం వస్తుందని ఒక నియమం ఉందంట. ఈ నియమం నుంచి వదిలేసింది కదా, ఆ ప్లేగ్ ఎలా బతుకుతుంది నా దగ్గర అన్నాడంట.